నీలి సముద్రం. ఐ థింక్ యునానిమస్ గా అందరికీ నచ్చిన సాంగ్ ఏంటంటే నీ కన్ను నీలి సముద్రం. అంటే నేను హమ్ చేస్తే అంత ఎక్స్ట్రాడినరీగా లేదా ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ ఈ సాంగ్ నిజంగా ఎవరు బాగా పాడగలరు? యాక్చువల్లీ అమ్మాయిలు కావాలి నాకు. అమ్మాయిలు ఎవరైనా ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్ మీరు పాడతారా ఈ సాంగ్? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఎవరున్నారు? ఓకే, కమింగ్ దర్. సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఐఎమ్ కమింగ్ టు యూ. హాయ్. అరే ఓకే పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను. మీ భయం నేను అర్థం చేసుకోగలను. హాయ్. హాయ్. మీ పేరేంటి? ప్రియా. హాయ్ ప్రియా. హాయ్. సో ప్రియా, ఎవరి కోసం వచ్చారు ఈ ఈవెంట్కి? ఎవరి ఫ్యాన్ మీరు చెప్పండి? పవన్ కళ్యాణ్. ఓకే, సో మెగా ఫ్యామిలీ ఫ్యాన్, హీరోని చూడడానికి వచ్చారు. డెఫినెట్లీ అర్థమైంది. సో ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, అలాగే మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ కామన్ సాంగ్ నీ కన్ను నీలి సముద్రం. ఆ సాంగ్. అరే ఒక్క 2 words కాదు, అట్లీస్ట్ పల్లవి చరణం కాకపోయినా ఒక 2 lines హామ్ చేయండి. నాకు రాదు సాంగ్, విన్నాను అంతే. జస్ట్ విన్నారా? నేనైతే చాలా సార్లు విన్నాను, మీరు జస్ట్ విన్నారు. నేను నిజంగా చాలా సార్లు విన్నాను. బట్ నాకు ఫ్యాన్స్తో ఆడియన్స్తో పాడించాలనుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే ఓకే, సో నేను అటు ఎగ్జాక్ట్గా రాలేను, బట్ ఇక్కడ వరకు ఐ కెన్ కమ్. సో మొత్తానికి ఇక్కడ ఇంకొక ఫ్యాన్ ఉన్నాడు రెడీగా. హాయ్ అండి. హీరోయిన్ కి పెద్ద ఫ్యాన్ నేను. ఆమె ముసల్ది అవ్వకూడదురా. దక్ 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 దక్. మనోడు దడదడలాడిచ్చాడు అసలు డైలాగ్. ఏ సో కృతి శెట్టి, సో వాట్ డిడ్ యూ లైక్ ఇన్ హర్? ఏం నచ్చింది తనలో? అందంగా ఉంటుంది, స్మైల్ బాగుంది చాలా, అండ్ కొత్త హీరోని చాలా బాగుంది. సో మోర్ దాన్ దట్ ఒక నేపథ్యం అంటే ఒక నేటివిటీ కూడా కనిపించింది ఆ అమ్మాయిలో, ఏమంటారు? నో ఏం లేదు. తెలుగు అమ్మాయిలాగా చక్కగా హోమ్లీగా, అదే మీరు అన్నట్టు క్యూట్గా మంచి స్మైల్తో ఉంది. నాకు మీకు డైలాగ్స్ బాగా నచ్చాయని అర్థమైంది. సో ఇంకా డైలాగ్ చెప్తారా ఏదన్నా? లేదు, సినిమా రిలీజ్ అయినాక చెప్తా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో ఈవెంట్కి మళ్ళీ వచ్చి అప్పుడు చెప్తారా? సక్సెస్ మీట్లో మనం కలుద్దాం, ఓకేనా? తప్పకుండా కలుద్దాం సక్సెస్ మీట్లో. అప్పుడు 2-3 డైలాగ్స్తో రెడీగా ఉండండి.